వామపక్షాలకు రెడ్ బుక్ డే ఎంతో ముఖ్యమైనదని మార్కిస్టు థియరాటికల్ మంత్రి పత్రిక ఎడిటర్ ఎస్ వెంకట్రావు అన్నారు. విశాఖలో నిర్వహించిన రెడ్ బుక్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1848 ఫిబ్రవరి 21న కమ్యూనిస్టు ప్రణాళికలు అమల్లోకి వచ్చాయని, దాన్ని రెడ్ బుక్ డేగా వామపక్షాలు జరుపుకుంటున్నాయని వెల్లడించారు. దాదాపు 100 దేశాల్లో రెడ్ బుక్ డే వేడుకలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నా పేరు ఎస్ వెంకట్రావు అండి. మార్క్సిస్ట్ థియరిటికల్ మంత్లీ ఎడిటర్ని. మిత్రులారా, ఈ రోజున ఫిబ్రవరి 21వ తారీఖు అంటే ఇప్పటికీ 100 సంవత్సరాలు, 150 సంవత్సరాల పైన 1848 ఫిబ్రవరి 21వ తారీఖున కమ్యూనిస్టు ప్రణాళికని మార్క్స్ ఎంగిల్స్ విడుదల చేసిన రోజు. ఈరోజు కమ్యూనిస్టులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి రోజు. కమ్యూనిస్టు ప్రణాళిక అనేది ఈ ప్రపంచంలో కార్మిక వర్గానికి ఒక సైద్ధాంతిక ఆయుధాన్ని సమకూర్చినటువంటి రోజు. ఈ రోజును పురస్కరించుకొని అంతర్జాతీయ వామపక్ష పబ్లిషర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. అనేక దేశాలు, అన్ని ఖండాల్లోని దాదాపు 100కు పైగా దేశాలకు సంబంధించినటువంటి వామపక్ష పబ్లిషర్స్ అంతా కలిసి ఈ ఫిబ్రవరి 21వ తారీఖు ప్రతి సంవత్సరం రెడ్ బుక్ డేగా జరపాలని నిర్ణయించారు. రెడ్ బుక్ డే అంటే మార్క్స్ ఎంగిల్స్ రాసినటువంటి ఆ కమ్యూనిస్టు ప్రణాళికని మరింతమంది ప్రజల చేత చదివించటం, అందులో ఉండేటటువంటి సారాన్ని గ్రహించటం, ఇది రెడ్ బుక్ డే యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే భారతదేశంలోని వామపక్ష పబ్లిషర్స్ కూడా ఈ రెడ్ బుక్ డే సందర్భంగా మార్క్స్ ఎంగిల్స్ రచనల్ని, మౌలిక రచనల్ని చదివించాలని ఈరోజు నిర్ణయించారు. అయితే ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి 21వ తారీఖు కామ్రేడ్ విఐ లెనిన్, రష్యాలో మొట్టమొదటి సోషలిస్ట్ విప్లవాన్ని సాధించినటువంటి వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ యొక్క ఈరోజు 100వ వర్ధంతి, అంటే శతవర్ధంతి ఈ రోజున. అందుకని ఈ శతవర్ధంతి సందర్భంగా లెనిన్ యొక్క గ్రంథం, లెనిన్ మీద రాసింది లేదా లెనిన్ రాసినటువంటి గ్రంథాన్ని చదవాలని వామపక్ష పబ్లిషర్స్ నిర్ణయించారు. దానిలో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఈ రోజున లెనిన్ మీద రాసినటువంటి లెనిన్ జీవితము కృషి, విప్లవ సారథి లెనిన్ అనే పుస్తకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పఠించాలి, దాంట్లో ఉండే సారాన్ని మీద చర్చ జరపాలి అని పిలిపించింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ బద్దిలపాలెం సెంటర్లో పార్టీ కామ్రేడ్స్ అందరూ కూర్చొని ఈ రోజున మేము ఆ గ్రంథాన్ని పఠిస్తాము. దాంట్లో ఉండే సారాన్ని మరొకసారి నెమరు వేసుకుంటాము.